ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మనం జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు జూన్ మంత్కి ఒక విశిష్టత ఉందండి. ఎందుకంటే మనకి ఇది జ్యేష్ఠ మాసంతో ఈ మాసం అంతా ఎక్కువ ఉందండి. జూన్ మంత్ అంతా మనకి లాస్ట్ 4-5 days మిగతా అంతా జ్యేష్ఠ మాసం ఉంది. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమికి ఒక విశిష్టత ఉందండి. ఇది ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, తర్వాత మనకి ఏదైనా సాధించుకోవడానికి, తర్వాత మెటీరియలిస్టిక్ గెయిన్ అంతా సంపాదించుకోవడానికి, ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఒక విశిష్టమైన ఒకే ఒక్క రోజు ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి జ్యేష్ఠ మాసం వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు, ఏరువాక అంటారు. ఈ రోజున మనకి రైతులంతా ఆ రోజున గ్రామ దేవతలకి, తర్వాత ఊళ్ళో ఉన్న గుళ్ళకి, ఎద్దులకి అంతా మనకి పూజలాగా చేసేసి అగ్రికల్చర్ దున్నటం స్టార్ట్ చేస్తారండి. తర్వాత ఏరువాక పౌర్ణమి అని చెప్పి చాలా చాలా విశిష్టత, చాలా కళ్ళ పండుగ ఊళ్ళలో చేస్తారు. ఇది అయితే దానితో పాటు చాలామందికి తలవంది ఇంకొకటి ఈ పున్నమి వచ్చేటప్పటికి ఎవరైతే ఇష్టపడి పెళ్లి చేసుకుంటారో, అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారో, మాకు లైఫ్ అంతా ఈ బంధం ఉండాలి ఒక యాంబిషన్తో చేసుకుంటారో, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయంటే అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం, వాళ్ళ చక్కగా హార్మోనియస్ లైఫ్ని పెంచుకునే ఒక అవకాశం ఈరోజు ఉంటుంది. అది 11th జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వచ్చిందండి. అద్భుతమైన టైం అని చెప్పి, అద్భుతమైన గడియమంచాలి. ఏమి చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి. వాళ్ళే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటం, కొంతమంది భార్యలు కంప్లైంట్ చేస్తుంటారు, మా హస్బెండ్ ఎక్స్‌వైజెడ్ రిలేషన్షిప్స్ అన్ని పెట్టుకుంటున్నారండి, ప్రాబ్లంగా ఉందండి, మమ్మల్ని ఇగ్నోరెంట్ చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఈరోజు. ఎవరు వదులుకోకుండా క్యాలెండర్లో నోట్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు పాటించండి. మీ పక్కన సరౌండింగ్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ సంసారాన్ని బాగు చేస్తున్న పుణ్యం మీకు వస్తుంది. అట్లానే సంసారం పాడైపోతే భార్య బిడ్డలు అందరికి ఏమవుతారంటే అంతా పాడైపోతుంది కదండి. ఒక సంసారం నిలబడడం అంత కష్టం ఉండదు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఏం చేయాలి ఆ రోజు అంటే, ఆ రోజుకి వట సావిత్రి అని ఒక వ్రతం చేస్తారండి. బట్ అందులో మనకి సావిత్రి మనకి అందరూ తెలుస్తూ ఉంటుంది. ఆమె తన భర్తని యముడి నుంచి కాపాడుకుంది. అలానే ఆమె కూడాను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల అన్ని భర్త అంతా పోట్టుకుంటే తన యొక్క ఈ వటవృక్షానికి అంటే మర్రి చెట్టుకి ఏం చేస్తుందంటే వ్రతం చేస్తుంది అనమాట, పూజ చేస్తుంది. ఆ పూజ చేయటం వల్ల ఆ యొక్క బలంతో ఆమె తనని సాధించుకుంది. ఇది చాలామంది తలవని సీక్రెట్ అనమాట. అందుకని ఎవరైతే ఇందాక మనం చెప్పినట్టు బాధలు పడుతూ ఉంటారో వీళ్ళు ఈ మర్రి చెట్టు ఆ రోజున 11 ప్రదక్షిణాలు చేసి, మనకి దారంతో నూలు పొగులు చెట్టుకి రౌండ్ అంతా చుడుతూ ఉంటారండి, దాన్ని వస్త్రం వేయటం అంటారు. అవి కనుక చేసి 3 ఆకులు, 3 వక్కలు, 3 అరటిపళ్ళు ఇలా తాంబూలం ఇవ్వడం, దీన్ని 3 ముత్తైదులకు కనుక ఇచ్చిన, లేదంటే 8 మంది 9 మంది మనకి సుహాసిని పూజ అంటారు, వాళ్ళకి ముత్తైదులకు ఇచ్చినా కానీ, తర్వాత సింపుల్గా ఉపవాసం ఉండి ఆ చెట్టు దగ్గరగా పూజ కనుక చేస్తే వాళ్ళకి ఇలాంటి అద్భుతమైన శక్తి వస్తుంది. వాళ్ళ భర్తని వాళ్ళు కాపాడుకునే శక్తి, వాళ్ళ మధ్య అన్యోన్యత పెరిగే శక్తి, వాళ్ళ మధ్య ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా శక్తి వాళ్ళకి వస్తుందండి. ఇది అద్భుతమైన రోజు అండి. అందరూ పెట్టుకుంది. నాకు రీసెంట్గా యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. పాపం ఆమె అదే బాధపడుతుంది. 5 years అంట ఇంట్లో వాళ్ళకి మెప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో కూడా ఉంది, ఆ రోజుల్లో కూడా ఉంది. అందుకని మనకు ఆ వ్రతం, ఆ కథ అదంతా చెప్పారు. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఫేస్ చేయాలనేది. రెండో సెట్ ఆఫ్ కేటగిరీ ఏంటంటేనండి, మనం ఉన్నతంగా ఎదగాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి, గొప్పవాళ్ళం కావాలి అని చాలామందికి ఉంటుందండి. బట్ ఏం చేస్తూ వస్తుంది? కష్టపడితే కదండి, కష్టంతో పాటు ఇవి కూడా చేసుకోవాలి. ఆ రోజున ఒక 250 గ్రాములు కనుక నువ్వులని కనుక దానం కనుక చేస్తే అశ్వమేధ యాగంతో చేసిన సమానం అని చెప్పేసి శాస్త్రాలు వివరించాయి. వెరీ 250 రూపాయలు 300 కూడా ఉండదండి. ఆ ఖర్చుతో వాళ్ళు అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వీటన్నిటికంటే ఇంకొకటి, చాలామందికి దరిద్రంతో, కష్టాలతో, అవమానాలతో, ఏంట్రా బాబు ఈ లైఫ్, ఎన్నో వ్యసనాలతో పడిపోయి ఉంటారండి. ఇలాంటి వాళ్ళకి ఈజీగా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలతో ఒక పరిహారంగా చేసుకోవచ్చు. అదేంటంటే అదే రోజున పౌర్ణమి రోజునే వీళ్ళు గొడుగును దానం చేసిన, తర్వాత చందనాన్ని దానం చేసిన, చెప్పుల్ని దానం చేసిన, విసనకారం దానం చేసిన, వీటితో పాటు
ఉదక కుంభం అంటారు. ఉదక కుంభం అంటే నథింగ్ బట్ ఈ రోజుల్లో వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ దానం చేసినా కానీ వీళ్ళకి అష్ట కష్టాలన్నీ పోయి అష్ట దరిద్రాలన్నీ పోయేసి అష్ట ఐశ్వర్యాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయని చెప్పేసి శాస్త్రాలు వివరించబడ్డారు. ఇలా 3 రకాల బాధలు ఎవరన్నా లేకుంటే అన్నీ చేసినా ఏ ఒక్కటి వాళ్ళకి ఈజీ అయినా కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వెరీ క్విక్గా చేసుకుంటే రిజల్ట్ ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడిపోతారండి. సో ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇది అందరూ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నాం. ఎందుకంటే చూసే వాళ్ళంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మన ఆలోచన తీసి చేస్తున్నాం కాబట్టి అండి. అయితే మనం చెప్పుకున్నట్టు విధంగా మిథున రాశి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉందో చూసుకుందాం. ఫస్ట్ ఈ మిథున రాశిలో కనుక చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న అక్షరాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. అయితే గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మిథున రాశిలో 15వ తారీఖు, బుధుడు మిథున రాశిలోకి 6వ తారీఖు, జూన్ 6వ తారీఖు, శుక్రుడు సంచారం మీన రాశిలో వాళ్ళకి మే నుంచి అక్కడే ఉన్నారండి. జూన్, జూలై, ఆగస్టు మనకి వచ్చేటప్పటికి వాళ్ళకి జూన్ 29th వరకు అక్కడే ఉన్నారండి. ఎందులో మీనరాశిలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ప్రవేశిస్తున్నారు జూన్ 7th. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది మనం కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అందులో సూర్యుని వల్ల స్థాన నాశనం అంటే వాళ్ళు ఒక పదవిలో కానీ పొజిషన్లో కానీ ఉంటే ఆ పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం చూపిస్తూ ఉంటుంది. బుధుని వల్ల ధనం లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా శుక్రుని వల్ల అభయప్రదంగా, సెక్యూరిటీగా, శుభంగా ఉంటారని మనం చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా మనం చెప్పుకుంటే వీళ్ళకి సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక మంచి, మొన్నటిదాకా వీళ్ళు అష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు. అష్టమ శనితో గ్రహం మారటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఈ టైంలో కూడా ఈ మంత్ వీళ్ళకి చాలా హోప్ఫుల్గా చక్కగా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 75 to 80% వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అని చెప్పండి. జన్మరాశిలో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే దేహార్తి అంటే శరీరం అలసటగా ఉంటుందంట. శరీరంలో ఏదో బాధగా ఉంటుంది. తర్వాత సతతం కాలాతిక్రమణ భోజనం, ఎప్పుడు భోజనం టయానికి తిరగకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారంట. బంధుమిత్రులతో గొడవలు అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలసట, ధన నష్టము, ఆందోళనకరంగా ఉంటుంది. అంతేకాకుండా 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల భార్యకు కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ కనుక చేస్తే అందులో అంత కంఫర్టబుల్గా ఉండదు, ఇబ్బందులు పడుతూ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల కలిగే బాధలను మనం చెప్పుకోవాలి. మీరు బాగా గమనించాల్సింది ఉద్యోగంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలామందికి సూర్యుడు జన్మరాశికి ముందున్న జన్మరాశిలో ఉన్నా కానీ జాబ్ కోల్పోవటం, తర్వాత పొరుగు కోల్పోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంతకుముందు కుంభరాశి వాళ్ళు కూడా లాస్ట్ మంత్ అంతా చాలామంది ఇదే విషయం గురించి ఫోన్లు చేశారు. సూర్యుడు జన్మరాశి ఉన్నా, జన్మరాశికి ముందున్నా ఖచ్చితంగా జాబ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. జాబ్ వదిలేసి వేరే జాబ్కి వెళ్ళడం కూడా మంచిది కాదంటారు గురుగారు. అలా అని చెప్పలేం, అది వాళ్ళ జాతకం చూస్తే మనకు వస్తుంది. బట్ చాలా ఫ్రిక్షన్ ఉంటుంది. దీనితో వాళ్ళ జన్మ జాతకం దశాభుక్తి బాగలేకపోతే దే గో ఆన్ ద బెంచ్, రిజిగ్నేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అండి. అందుకని కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన, పేషెన్సీగా ఉండాలి ఆ ఒక్క విషయంలో. అయితే వీళ్ళకి లక్ ఏమంటేనండి కుజుడు బాగా స్ట్రాంగ్గా ఉండి లక్కుని తీసుకొస్తున్నారు అనమాట. కుజుడు 3వ ఇంట్లో ఉండి 6వ ఇల్లు 10వ ఇల్లు చూడటం వల్ల ఎలాంటి బెనిఫిట్ చూపిస్తున్నారంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానగే కుజుడి కనుక 3వ ఇంట్లో ఏమవుతుందంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా లాభం ఉంటుంది. సదా ఆరోగ్యం, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇష్టసిద్ధి, ఏదైనా కనుక పనులు కనుక అనుకుంటే ఈ పనులు వీళ్ళకి నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బంగారు వస్తువుల ధనలాభం కల్పిస్తుంది. బంగారు వస్తువులు కొనే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి బంగారం రేట్ చాలా ఎక్కువగా ఉంది. బట్ స్టిల్ వీళ్ళు కొనే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది. 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహము, సక్సెస్ వస్తుంది. 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది, ప్రోగ్రెస్గా కూడా ఉంటుంది. అందుకని ఇందాక సూర్యుడు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే దానికి కౌంటర్ ఎఫెక్టివ్గా వీళ్ళకి కుజుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు, మంచి స్ట్రాంగ్గా ఉన్నారనమాట. అందుకని నేను సూర్యుడు బాగాలేకపోయినా వీళ్ళకి నేను ఓవరాల్గా రేటింగ్ ఒక 70% 80% వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. 11th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా అంటే
పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కురియా శుక్రే ఏకాదశే ఫలం. శుక్రుడు కనుక 11వ ఇంట్లో ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారంట, కాంతివంతంగా ఉంటారు, ఇష్టకార్య సాధనం, వాళ్ళకి అనుకున్న పనులు ఏదో విధంగా సాధించేసుకుంటారు. మనకి క్షీరాన్న భోజనం, మంచిగా చక్కగా భోజనం అన్ని చేసేసి జయప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా 5వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పిల్లలకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. బట్ మిగతా అన్ని విషయాలు ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నా బట్ మిగతా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో, అష్టమశని నుంచి కూడా బయటికి రావడంతో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఏమంటారు అధిగమించి ముందుకెళ్ళబోయే సామర్థ్యం వీళ్ళకుంటుందండి. ఓకే, గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్? ఇందులో మనకి అంగగోచరం లఘుగోచరం ఒక కాన్సెప్ట్ జ్యోతిష శాస్త్రంలో ఇచ్చారండి మహర్షులు. వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకున్నారనుకోండి, వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకు క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. బట్ మనకి ప్రతికూలంగా నెగిటివ్ సైడ్లో ఏమేమి ఉన్నాయంటే మృత్యు భయం ఉంటుంది, నాశనం ఉంటుంది, కలహము ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం గొడవలు పడకుండా ఏదన్నా కానీ పని ఎక్కడన్నా ప్రాబ్లం అయినా కానీ దాని గురించి ఓవర్గా టెన్షన్ అవ్వకుండా ఉంటే ఇట్స్ ఆల్ అయిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వెళ్ళే దాని గురించి బ్లెస్సింగ్స్ వచ్చేటప్పుడు తీసుకునేదాన్ని నమస్కారం పెట్టి తీసుకోవడం, పోయేదాన్ని నమస్కారం పెట్టి పంపించడం ఈ రాశి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు. తర్వాత ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యము, సంపదలు, లాభము, తర్వాత క్షేమము అంతా బాగుంది. అయితే ఈ రాశి వాళ్ళకి మృత్యు భయము, నాశనము, కలహము జరుగుతూ ఉందన్నమాట. వీటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలానే పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటారు, వస్త్ర లాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అంటే ఇదంతా పాజిటివ్గా ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే మృత్యు లాభము, కలహము చూపిస్తూ ఉంది. మృత్యు భయము, కలహము చూపిస్తూ ఉంది. వీటిని బట్టి కనుక మనం చూసుకుంటే ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, వీళ్ళకి లత్తా ఉండటం వల్ల శని ద్వారా కొంచెం వాళ్ళ సుఖంగా ఏదన్నా కనుక ఎంజాయబుల్గా ఉంటే ఆ సుఖానికి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. గురుగారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు ఈ రాజకీయ సినీ ప్రముఖులు కావచ్చు, కాస్త పదవులు, వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? కొత్త అవకాశాలను వస్తాయి వీళ్ళకి ఏదన్నా? రాజకీయ నాయకులకైతే అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. దాని కారకుడు సూర్యుడు జన్మరాశిలో ఉండటంతో పర్టికులర్గా మీరు చెప్పినట్టు రాజకీయ విధంగా ఉన్న కానీ జాబ్ రిలేటెడ్ కానివ్వండి, అధికారం రిలేటెడ్ సూర్యుడు చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అయిన వాళ్ళే నమ్మించి మోసం చేయడం కావచ్చు, ఏదో ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఈ రాశి వాళ్ళకి అంత డేంజరస్ సిచ్యువేషన్లో అయితే లేరండి. అది అష్టమశని, అర్ధాష్టమశని, అష్టమ గురువు ఉన్న వాళ్ళకి అది వస్తుంది. ఓకే, ఏళ్ళనాటి శని. ఓకే, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాలు కనుక చూసుకుంటారండి వీళ్ళకి మెయిన్ సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు, మృత్యు భయాన్ని కలిగిస్తాడు. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. గొడవలు ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం, గొడవలు పడాలి, లేదంటే చండీ హోమం, చండీ పారాయణ చేసుకోవాలి. వీటితో పాటు వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏమంటేనండి శ్రీశైలం ఒక్కసారి మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని విజిట్ చేసుకొని స్పర్శలింగ దర్శనం, అక్కడ అభిషేకం కూడా చేస్తారు, రుద్రాభిషేకం చేయించుకొని. అలానే ఈ దర్శనం అయిపోయిన అక్కడ మనకి చండీ హోమం చేస్తారు సామూహికంగా టెంపుల్లో. అది చాలా తక్కువ డబ్బులతో చాలా పవర్ఫుల్ రెమెడీ, అది చేయించుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే ధనం వీళ్ళకి బాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బట్ స్టిల్ ధనానికి ప్రాబ్లం పడుతూ ఉన్నారంటే వీళ్ళు కుబేరు పాశుపత హోమం చేయించుకున్నా, లేకుంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుంది. ఇంకేళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కానీ ఉంటే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి ఉన్న ఇండివిజువల్ ప్రాబ్లం వాళ్ళ సొల్యూషన్ బట్టి మనం వాళ్ళకి పరిహారాలు చెప్పవచ్చు. ఓకే, ఓవరాల్గా జూన్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.